నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సాయిబాబా అన్న. ఇప్పుడు సికింద్రాబాద్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి. మీ ఎంపీ క్యాండిడేట్గా ఇక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎట్లా ఉంది? కిషన్ రెడ్డి గెలుస్తాడన్న. ఎందుకు? ఎందుకంటే మాకు ఇక్కడ రోడ్ వేసిండు అన్న. ఏది మనది రైల్వే కాలేజ్ అంట రోడ్ వేసిండు. ఆయనే గెలవాలి, మేము ఆయనకే ఓటు ఇస్తాం. మేము మాది అదే పార్టీ. ఇప్పుడు మొన్నటిదాకా నేను బీఆర్ఎస్లో ఉన్నా, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన. అదే పార్టీ నాది. చాలా హెల్ప్ చేస్తుండు, మంచిగా ఇట్లా బోర్లు వేసిండు, ఇది కమిటీలు కట్టిండు, ఇవన్నీ కట్టాడు, చాలా బాగా చేస్తాడు. దానికోసమే మేము ఓటు వేస్తాం, ఆయన గెలవాలి. అంటే గతంలో ఇక్కడ పద్మారావు గౌడ్ మంత్రిగా కూడా పనిచేసిండు కదా, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నది ప్రజల్లోకి, ఆయన ఎట్లా అంటే ప్రజల్లోకి రాడా? అన్న చేశాడు, కానీ దీనికోసం చాలా మంది ఫైట్ చేశాడు. మేము వానకాలం వస్తే ఆ రోడ్డు లేదు అంటే మొత్తం గుంతలు బండ్లు ఖరాబ్ అయ్యేది. ఇప్పుడు కిషన్ రెడ్డి వేపించిండు, ఓపెన్ చేసిండు ఆయన్నే. మళ్ళీ ముంగట కమిటీలు కట్టాడు, చాలా కట్టాడు. మళ్ళీ మొన్ననే ఓపెన్ చేశాడు ఇక్కడ. సో ఇక్కడ మీకు పనులు కూడా అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి కిషన్ రెడ్డికే మీరు ఓటేస్తారు? కిషన్ రెడ్డికే ఓటు వేస్తాం అన్న, పక్క. నేను దండగిట్ల వేసుకుని ఈ రోజు బీజేపీలో జాయిన్ అయినాను. సార్ మీ పేరు? సత్యనారాయణ. మీరు ఉండేది ఎక్కడ? లాలాపేట. సో ఈసారి అంటే సికింద్రాబాద్ ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు? మేము కాంగ్రెస్కి వేయబోతున్నాం. ఇంతకుముందుకు టీఆర్ఎస్కి ఉండే, అంటే టీఆర్ఎస్లో మాకు పద్మారావు మోసం చేసిండు. ఎట్లా అంటే ఇంతకుముందు 10 ఏళ్ళు పరిపాలించిండు. 10 ఏళ్ళు 8 ఏళ్ళు తిన్నా, 8 ఏళ్ళు ఆయన ఎంపీ తిన్నా టీఆర్ఎస్లో. ఏ ఒక్క పని కాలే. 5 రూపాయలు ఎంపీలే వాళ్ళ కులపోలకు, వాళ్ళ సంఘాలకు, వాళ్ళకి పెట్టిండు పైసా అంతా. అలా బాగుండి ఇక్కడ 2 కోట్ల బిల్డింగ్ కట్టించి 2 కోట్లు ఇక్కడ రోడ్డు మీద ఉంది, గుడి పక్కన. అంటే వాళ్ళ కార్యకర్తలకు, అనుచరులకే మేలు చేసిండు తప్ప ప్రజలకు ఏం చేయలేదు. అందుకు అతనికి మేము ఈ సికింద్రాబాద్ డిజైన్ నుంచి వేరే అక్కడ సంబంధం లేదు. మా ఏరియా వయసు నుంచి సికింద్రాబాద్ నుంచి నాయందర్కి ఓటేస్తాం, మేము ఆయనే గెలిపిస్తాం. అది కాకుండా ఇప్పుడు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బరిలో ఉన్నాడు. కిషన్ రెడ్డి ఎట్లా వచ్చిందంటే, ఈ కిషన్ రెడ్డి రాకపోయి మా ఏరియాలో అసలు ఆయన అంటాడు, ఆయన కూర్చో అన్నాడు. ఇక్కడ వచ్చి ఇలా మీటింగ్ పెట్టిండు, ఈ ఫంక్షన్లు ఉండేది. ఇలా మీటింగ్ పెట్టి ఆయన ఏమన్నాడంటే, శ్రీనివాస్ యాదవ్ కొడుకుని ఎంపీకి చేసినాయి కదా, ఆయనకేం అనుభవం లేదు. అనుభవం లేక 2 ఓట్లు వేయాలి కదా ఇంత ముందుకు. అనుభవం లేకుంటే ఈయన గుసాంచారు. పిల్లలకి ఓ కౌన్సిలర్ లేదు, ఏం లేదు, అనుభవం లేదు, సెంట్రల్ మినిస్టర్గా అది ఓటు వేయొద్దు అని కిషన్ రెడ్డి అలా చెప్పగానే అందరూ ఆలోచిస్తారు కదా, అరే పిల్లలకి అనుభవం లేని ఓటు వేస్ట్ అయిపోతుంది, కిషన్ రెడ్డికి వేసారు. కిషన్ రెడ్డి ఆల్రెడీ చెప్పిండు మాకు, నేను ఇక్కడ సికింద్రాబాద్ నేను వస్తానని అనుకోలేను, నేను ఆల్రెడీ నేను బై లెక్క వచ్చేసినాను అని ఆయన చెప్పిండు. అంటే ఈసారి బలమైన అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఈసారి గెలవాడా కిషన్ రెడ్డి? అసలు గెలిపాడు. ఎందుకంటే మన ధర్మ నాగేందర్ చాలా మంచి వ్యక్తి, ఆయన ఏ పని చెప్పినా చేస్తాడు. యాదవ్. మీ పేరండి? సునీత. మీరు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తా ఉన్నారు మేడం? ఇప్పుడు ఈ ఇయర్ ప్రజెంట్ పెట్టింది 2 months అవుతుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. సో ఈసారి సికింద్రాబాద్లో ఎట్లా ఉండబోతుంది, మీరు ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు, మీరు ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ప్రజెంట్ అంటే నరేంద్ర మోదీ సార్ వాళ్ళకి మనం ఎక్స్ప్రెస్ ఇస్తున్నాం బట్టి కిషన్ సార్నే గెలిపిద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే మా ఆయన కూడా హ్యాండిక్యాప్, అతను కూడా వెహికల్ ఇచ్చి సాయం చేసిరు. అలాగనే ఆయనకు ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చి కూడా సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. మరి గరీబాలకు ప్రతి ఒక్కరికి ఆయన త్రూగా సాయం అవుతుందని మేము కోరుకొని కిషన్ సార్కి గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు బీజేపీ హయాంలో, అంటే ఇక్కడ కిషన్ రెడ్డి హయాంలో ఇక్కడ మీకు అభివృద్ధి పనులు కానీ, రోడ్లు కానీ, లేదంటే ఇట్లాంటి ఏదైనా సంక్షేమ పథకాలు కానీ అందరికీ అందుతున్నాయా మేడం? పర్వాలేదు సార్, ఇప్పుడు 50% అందుతున్నాయి. వాళ్ళు మొత్తం అధికారానికి వస్తే అప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవుతుంది బట్టి చేస్తారని మన నమ్మకం. అంటే ఈసారి సికింద్రాబాద్లో మళ్ళీ కిషన్ రెడ్డి గెలుస్తారంటారా? గెలవచ్చు 100%. లాలాపేటలో ఉంటారా? ఎట్లా ఉన్నా సార్, ఇప్పుడు ఎలక్షన్ రాబోతా ఉన్నాయి అంటే 3 పార్టీలు కూడా ఇప్పుడు పోటీలో ఉన్నాయంటున్నారు. సో ఎవరు గెలిచే ఎట్లా కనిపిస్తుంది? టీఆర్ఎస్లో ఉండే సార్, ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచి మాకు కాంగ్రెస్కి ఇష్టం లేదు. బీజేపీ కిషన్ రెడ్డి అని సార్ మాకు చాలా అభిమానం. కిషన్ రెడ్డి సార్ని గెలిపించుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వల్ల నాకు ఒక వెహికల్ వచ్చింది, మా ఇక్కడ పేదడి గ్రౌండ్లో ఒక వెహికల్ ఇచ్చాడు, బ్యాటరీ వెహికల్. సార్ ఇంకోటి నాకు మద్దతు ఇచ్చాడు, బాబు నీ సదనం సర్టిఫికేట్ వచ్చేమో ఒకసారి వచ్చి కలువమ్మా, నీకు గవర్నమెంట్ సెక్యూరిటీ జాబ్ పెట్టిస్తా, నాకు వీలు లేక నేను పోతుందని పోయి సార్ని కలవాలి అనుకుంటున్నాను ఒకసారి. సో మీకు హ్యాండిక్యాప్డ్ వెహికల్ వచ్చింది, మీకు కిషన్ రెడ్డి కూడా అందుబాటులో ఉంటారా, ఎప్పుడైనా వస్తారా? కలిచాడు కిషన్ రెడ్డికి. సో ఖచ్చితంగా ఈసారి కూడా కంపల్సరీ కిషన్ రెడ్డి సార్. ఎట్లా ఉంది సార్, ఇక్కడ ఏమనుకుంటున్నారు ప్రజలు కూడా సికింద్రాబాద్ లో ఇక్కడ అంటే ఏ పార్టీకి ఈసారి గెలుస్తారని అనుకుంటున్నారు మీ చుట్టుపక్కల? బీజేపీ సార్. ఇక్కడ మా
గణేష్ అన్న ముత్తురాజ్ గణేష్ బీజేపీ ఆయన అభిమాని నేను. ఓకే. ముత్తురాజ్ గణేష్ అన్న కిషన్ రెడ్డి అన్న సో పబ్లిక్ కూడా బీజేపీ బీజేపీ. కాకపోతే ఒకటి మున్సిపల్ పనులు సరిగ్గా లేవు సార్. మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా లేవు. ఇక్కడనే చెత్త మొత్తం ఇక్కడనే పడేస్తున్నారు. నేను మొన్న పిలిచి అడిగిన ఇదంతా క్లీన్ చేయండి అంటే 1500 అడుగుతుంది ఈ క్లీన్ చేయడానికి. మరి ఇక్కడ ఈ కార్పొరేటర్ కానీ వీళ్ళందరూ ఏలో వేస్ట్ సార్. ఎవరు పట్టించుకోరు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు వేస్ట్. ప్రతిసారి నాకు పింఛన్ 22-26 లోపల వచ్చు. ఈసారి 5 తారీఖు పడ్డది పింఛన్ నాకు. అంత లేట్ అయిపోయింది గవర్నమెంట్. అంటే ఒక నెల తర్వాత పడ్డది. నెల 15 రోజులు లేట్ వచ్చింది నాకు పింఛన్. అప్పటి నుంచి మొత్తానికైతే ఈసారి ఎంపీ ఎలక్షన్ కిషన్ రెడ్డి సార్కి దోకలేదు. ఇది జై కిషన్ రెడ్డి. సార్ మీ పేరు? నా పేరు మేకల హర్షకిరణ్. ఇక్కడేనా సార్ మీరు? ఇక్కడ సికింద్రాబాద్ సికింద్రాబాద్ బౌద్ధనగర్లో ఉంటాను. సో ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఎట్లా ఉండబోతుంది సార్ పోటీ? ఎందుకంటే ఇటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ఉన్నారు, సో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గౌడ్ వాళ్ళు ఉన్నారు. సో ఈ ముగ్గురులో త్రిముఖ పోటీ ఉంటుందా లేకుంటే ఎట్లా ఉండబోతుంది పోటీ? వన్ వే ఉంటుంది కిషన్ రెడ్డి గారిది. 100% కిషన్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ 5 ఏళ్లలో చాలా బాగా చేశారు. మన రామ్ మందిర్ చేశారు, చాలా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఈసారి. కిషన్ రెడ్డి గారు అయితే వన్ వే ఉంటారు. ఎందుకంటే పద్మారావు గారు ఎమ్మెల్యేగా ఉండే ఏం చేయలేకపోయింది సికింద్రాబాద్కి. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు తెలంగాణ వచ్చినాక. పద్మారావు గారు సికింద్రాబాద్కి ఏం చేయలేదు, పార్లమెంట్కి ఏం చేస్తాడు, ఏం చేయడు. ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ కూడా పోయింది. అనుకోకుండా ఆయనకు ఓటేసి కూడా వేస్ట్ పద్మారావు గారికి. వేసే ఓటేదో బీజేపీకి వేసినాకో కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలుస్తారు, సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, పనులు ఏమైనా జరుగుతాయి. అదే పద్మారావు గారికి వేసి కూడా ఓటు వేస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సికింద్రాబాద్ డెవలప్ చేయలేదు. ఇంకా పార్లమెంట్ ఏం డెవలప్మెంట్ చేస్తాడు పద్మారావు గారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ ఎట్లా ఉండబోతుంది? పోటీ గట్టిగా ఉండబోతుందా లేకుంటే ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు ఇంతవరకు. కాంగ్రెస్కి ఎవరు వేయరు. వాళ్ళు ఇచ్చినవి అన్ని అబద్ధాల హామీలు, ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ని అయితే నమ్మే పరిస్థితులు అయితే లేరు. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం వరదలుతుంది. నా పేరు మేకల కీర్తి హర్షకిరణ్ అన్న. మీరేం చేస్తుంటారు? నేను సోషల్ వర్కర్. సో మేడం ఎట్లా ఉండబోతుంది సికింద్రాబాద్లో ఈసారి పోటీ ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీకి? సికింద్రాబాద్లో పోటీయే లేదు, యునానిమస్గా గెలిచేది మా కిషన్ రెడ్డి అన్ననే. ఎందుకంటే మనం చూసుకుంటున్నాము, పద్మారావుని సికింద్రాబాద్ దాటితే గుర్తుపట్టారో, దానం నాగేందర్ని ఖైరతాబాద్ దాటితే ఎవరు గుర్తుపట్టారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. బట్ కిషన్ రెడ్డి అన్న ఎట్లా అంటే మొత్తం తెలంగాణలో గుర్తుపడతారు. ఆయన ఒక అజాత శత్రువుగా, ఏ పార్టీతోని ఆయనకు శత్రుత్వం లేదు, ఏ లీడర్స్తోని శత్రుత్వం లేదు. ఆయన అందరినీ కలుపుకొని పోయే మనిషి, ప్రజల మనిషి, మెయిన్గా ప్రజల మనిషి. ఎక్కడ ఏ ఆపద ఉంది అన్నా కూడా వెంటనే వచ్చేస్తాడు. మొన్న 5 years చూసినాము. ఏంటంటే ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉండి కూడా కొద్దిపాటి ఒక 2-3 రోజులు సిటీలో అవైలబుల్ ఉన్నా కానీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పబ్లిక్ కోసము మొత్తము టైం ఇచ్చి తిరిగే వ్యక్తి. మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ని చాలా డెవలప్ చేసిండు. మనకి ప్రతి దగ్గర యూపీహెచ్సిస్లో షెడ్స్ వేయడం కావచ్చు, బోర్వెల్స్ వేయడం కావచ్చు, ఓపెన్ ఎయిర్ జిమ్స్ కావచ్చు. అవి కాకుండా అసలు మొన్ననే చూసినాం, మోడీ గారు 2 సార్లు వచ్చిండ్రు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దాదాపుగా 800 కోట్ల బడ్జెట్ని చేసిండ్రు. మళ్ళీ ఆయన శాఖ ఏదైతే ఉందో టూరిజం నుంచి కూడా చాలా చేసిండ్రు, టెంపుల్స్కి చాలా చేసిండ్రు. ఆయన ఎంత చేయగలిగిన దానికంటే చాలా ఎక్కువే చేసిండ్రు. మరి మనము మళ్ళీ అట్లాంటి నాయకుడిని గెలిపించుకుంటే ఏంటంటే మనము అభివృద్ధి అన్నది చూస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ మనకి ఎక్కడ అభివృద్ధి అన్నది చేయలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా అంతే వేస్ట్ గవర్నమెంట్. 6 హామీలు అన్నారు, ఎక్కడ అమలవుతున్నాయి? ఆ బస్సు ఒక్కటే అవుతున్నది కావచ్చు. తర్వాత ఒక రేషన్ కార్డులు ఇచ్చింది లేదు, కరెంటు లేదు, గ్యాస్ లేదు, ఏం లేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఇంకొకటి లోటు బడ్జెట్ ఉన్నది. తర్వాత ఎన్ని అమలైతే అన్నది కూడా నమ్మకం లేదు. కాబట్టి ఆ 2 వేస్ట్. బీజేపీకి ఓటేస్తే మనము పబ్లిక్ అభివృద్ధి అన్నది చూస్తారు డెఫినెట్గా. కిషన్ రెడ్డికి మాత్రం ఈసారి ఎవరు పోటీయే కాదంటారు? పోటీయే లేదు, యునానిమస్గా గెలిచేది కిషన్ అన్ననే. మీ పేరండి? నా పేరు శ్రీదేవి, నేను తార్నాకలో ఉంటాను. ఏం చేస్తుంటారు మేడం? నేను బ్యూటీషియన్ని. మేడం ఈసారి ఎంపీ ఎలక్షన్లలో పోటీ అంటే ఏ పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది సికింద్రాబాద్లో? సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటా ఉన్నారు? ఇటువైపు బీజేపీకి ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి జనాలందరూ ఇటే వస్తున్నారు. ఇంకా ఏంటంటే మోడీ గారు కొత్తగా ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి 2 lakhs ఇచ్చారు, రామ మందిరం ఒకటి కట్టించారు. ఇవన్నీ రకరకాలుగా చేశారు కాబట్టి ఆయన సైడే ఉంటుంది, ఆయన విన్ అవుతారు ఈసారి. ఇటు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఇంకోటి చెప్తాను, కాంగ్రెస్ నుంచి కూడా దానం నాగేంద్ర అంటున్నారు. సో ఇట్లా అంటే ఎట్లా త్రిముఖ పోటీ ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? ఇంకోటి ఏంటంటే పద్మారావు గారు మా లైన్ వచ్చారు, కానీ ఆయన వచ్చింది ఆయన పద్మారావు గారు అని ఆ రోజు వారికి తెలుసు నాకు.
అంటే ఎప్పుడంటే ఎలక్షన్స్ అన్నప్పుడు బయటకు వస్తేనే తెలుస్తుంది. వీళ్ళు ఉత్తప్పుడు కూడా రావాలి అన్నీ తెలియాలి, అన్నీ చెప్పాలి, అన్నీ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటో అనేది చూడాలి. చూడకుండా ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మాకు ఓటే ఏంటంటే ఎవరేస్తారు చెప్పండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అన్ని రకాలుగా చేస్తారు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా అన్నీ చూసుకుంటారు ఆయన. అందుకని ఈసారి బీజేపీనే వస్తుంది. మీ ఏరియాలో అభివృద్ధి ఎట్లా ఉంది? కిషన్ రెడ్డి హయాంలో అభివృద్ధి ఏమైనా అభివృద్ధి పనులు జరిగాయా? అన్నీ జరుగుతున్నాయి, ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన చూసుకుంటారు. సో ఖచ్చితంగా ఈసారి కూడా బీజేపీనే వస్తుంది, మోడీ గారు గెలుస్తారు. సార్ మీ పేరండి? నా పేరు రామరాజు. మీరు ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం చేస్తుంటాను. ఓకే, ఈసారి అంటే మీరు ఇక్కడ లోకల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ లోకల్? అవునండి, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ లోకల్. ఓకే, అంటే ఈసారి పోటీ ఎట్లా ఉండబోతుంది సార్ ఎంపీ ఎలక్షన్స్ లో? పోటీ అంటే వన్ సైడ్ అండి పోటీ. కిషన్ రెడ్డి గారికి అపోజిషన్ అంటూ లేదు. కారణం ఏంటంటే నరేంద్ర మోదీ గారు చేసినటువంటి గొప్ప కార్యాలు. నరేంద్ర మోదీ గారు బీద ప్రజలను చూడడమే కాదు, దేశ రక్షణ కోసం అహర్నిశలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, పుల్వామాలో జరిగితే రియాక్షన్ వారిది ఎట్లా ఉంది, సర్జికల్ స్ట్రైక్. ఉరీలో జరిగితే ఎట్లా సర్జికల్ స్ట్రైక్ చేసిండ్రు. చైనా బార్డర్ అంతా ఏ రకంగా రక్షణ కవచం ఏర్పాటు చేసిండ్రు. బంగ్లాదేశ్ घुसपैठी को कैसे रोक दिया, ये सब जो है एक मोदी जी कर सकता है. हम 2 रुपये पेट्रोल बढ़ गया, 3 रुपये का टमाटर कम हो गया, ये नहीं देखना है. देश कितना सुरक्षित है. అదేవిధంగా ఆర్థికంగా ఇప్పుడు అనేక మందికి ఇప్పుడు చెప్పిన 82 కోట్ల మందికి ఈరోజు ఉచిత రేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అన్న యోజన కింద. అట్లా అనేకమైన పథకాలు ఈరోజు అనేక మంది దరిద్ర రేఖ నుంచి ఎగువకు వచ్చిండ్రు మోదీ గారి నాయకత్వంలో. దేశం మొత్తంలో ఒక ఉత్తేజం, ఒక స్వాభిమానం దేశం పట్ల. అదే కాదు, మొన్న మనము చూసినట్టయితే ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. ఉక్రెయిన్ యుద్ధంలో 22,500 మంది ప్రజల్ని, భారతీయుల్ని ఎంత సురక్షితంగా పట్టుకొచ్చిండ్రు. టర్కీలో ఇదైతే వసుధైవ కుటుంబకం అనేది మోదీ గారి ఆలోచన ఉందో, ప్రపంచంలో ఎక్కడ ఆపద జరిగినా మోదీ గారు అక్కడ ఉంటారు. టర్కీలో భూకంపం, ఒక చెడ్డ పేరు వీళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్నారు, ముస్లింలకు వ్యతిరేకమని. టర్కీలో భూకంపం అయితే మన వాళ్ళు వెళ్ళి ఎంత సాయం చేసిందంటే వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకే రకంగా మన వైద్యులు పోయి అక్కడ సహాయ సహకారాలు అందించారు. సార్ ఒక్కటి చెప్పండి, అంటే మీరు దేశ రక్షణ కోసం దేశవ్యాప్తంగా బీజేపీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వట్లేదు, సో అందుకని చెప్పి రాష్ట్రంలో బీజేపీకి సీట్లు కూడా రావు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఇది జాతీయ పార్టీ అండి. మోదీ గారి లక్ష్యం ఒకటే, భారతదేశం గెలవాలా. తెలంగాణ కాదు, కర్ణాటక కాదు, లేకపోతే తమిళనాడు కాదు, దేశం గెలవాలా. వారి ఆలోచన జాతీయ భావాలు కలిగినటువంటి నాయకుడు. వీళ్ళు తుచ్చమైన ప్రొపగండాలు చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని చూస్తున్నారు, కానీ వారు జాతీయ ఈ లుక్స్ ఆఫ్టర్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ నేషన్. మ్యాక్రో లెవెల్లో చూస్తారు, వీళ్ళంతా మైక్రో లెవెల్లో ఏదో చేసి లబ్ధి పొందుదామనేటువంటి ఒక ఆలోచన. జాతీయ నాయకుడు, దేశభక్తి కలిగిన నాయకుడు, ధార్మిక చింతన కలిగిన నాయకుడు, దేశ చరిత్ర గురించి పూర్తి అవగాహన కలిగిన నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారు. వారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు అనేకమైనటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సికింద్రాబాద్లో చేసిన, అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటారు, మంచి చెడుల్లో ఉంటారు, సుఖ దుఃఖాల్లో ఉంటారు. ఆల్ ది టైం వారు ఢిల్లీకి మంత్రి అయినప్పటికి కూడా వారి దృష్టి అంతా కూడా సికింద్రాబాద్ నియోజకవర్గం మీద. వారు అంటుంటారు సికింద్రాబాద్ నియోజకవర్గం నా హృదయ స్పందన అంటారు, దిల్కి ధడకన్ అంటారు వారు. ఆ రకంగా వారు ఢిల్లీకి వారు సాంస్కృతిక శాఖ మంత్రి అయినప్పటికి కూడా, వారు ఇంకేమైనా వీరు టూరిజం శాఖ మంత్రి అయినప్పటికి కూడా వారి దృష్టి అంతా కూడా ఫస్ట్ సికింద్రాబాదే. ఆ రకంగా పనిచేసినటువంటి నాయకుడు. వారి ట్రాక్ రికార్డు కూడా ఇంతకుముందు అంబేర్పేటలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ వారు చేశారు. ఈజ్ ఎ పబ్లిక్ మ్యాన్, ఈజ్ ఎ మాస్ మ్యాన్ అండ్ ఈజ్ గోయింగ్ టు గెట్ విన్ విత్ ఎ పాపులర్ మెజార్టీ, విత్ హైయెస్ట్ మెజార్టీ రాదర్ బిఫోర్ ఎలక్షన్స్. అదండి మోదీ గారి బలం. పూర్తిగా వీరికి సహాయ సహకారాన్ని మోదీ గారి ఆశీర్వాదం ఉంది. మోదీ మేనియా ఉన్నది భారతదేశం మొత్తంలో. ఇది గల్లీ ఎలక్షన్స్ కాదండి, ఇది ఢిల్లీ ఎలక్షన్స్. ఢిల్లీలో మన నాయకుడు మోదీ గారు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కింద మహిళలు కానివ్వండి, ముస్లిం మహిళలు కానీ, 3 తలాక్ విషయంలో కానివ్వండి, వారు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇప్పటి వరకు మా ముస్లిం మహిళలకు భద్రత లేదు. మోదీ గారు వచ్చినాక ముస్లిం మహిళ పూర్తి భద్రత ఇచ్చిన, ఒక అన్నలాగా ఆదుకుంటున్నాడు, ఒక తండ్రిలాగా ఆదుకుంటున్నాడు. ఈ రకంగా అన్ని వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ వైపుకి అపారమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఇవి రేపు ఓట్ల రూపంలో జరగబోతున్నాయి. మోదీ గారు ఇచ్చిన పిలుపు ఫిరేక్ బార్ మోదీ సర్కార్, అబ్కి బార్ 400 పార్ అనేది ఖచ్చితంగా జరగబోతున్నది. మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క ఆశీర్వాదంతో. సార్ మీ పేరు? ఉమేష్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ ఈ కిరాణా షాప్ బిజినెస్? 50 years. ఈసారి సికింద్రాబాద్లో ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఈసారి ఏ పార్టీ గెలవబోతా ఉంది, ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ అంతా బీజేపీ ఉంది.
ఎందుకు సార్ అంటే ఎందుకు అభివృద్ధి జరిగిందా గతంలో జరగలేదా ఎట్లా ఉంది ఎట్లా అనుకుంటున్నారు జనాలు? నేషనల్ లెవెల్ అంతా అభివృద్ధి కదా, చాలా విషయాలలో అభివృద్ధి జరుగుతుంది. ఓకే, సో సికింద్రాబాద్లో కూడా కిషన్ రెడ్డి వస్తారా? వస్తారు. అంటే ఇప్పుడు పద్మారావు గౌడ్ కానీ దానం నాగేంద్ర కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు కదా, సో వాళ్ళు అసలు పోటీ కిషన్ రెడ్డికి పోటీ కాదంటారా? ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలుస్తారంటారా? ఎట్లా డైరెక్ట్ కిషన్ రెడ్డి బీజేపీ ఉన్నది కదండి, ఇప్పుడు అందరిది చూసినారు, ఇప్పుడు ఇలా కూడా చూడాలి కదా. మేడం మీ పేరు? శ్రీదేవి. మేడం ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం కిరాణా బిజినెస్? మేము ఇక్కడ 15 years 16 years అయిపోయింది. అంటే నేను పుట్టిందే ఇక్కడ మెట్టిగూడ. ఇక్కడ సికింద్రాబాద్లో అభివృద్ధి ఎట్లా ఉంది మేడం? ఇక్కడ కిషన్ రెడ్డి గారి హయాంలో ఏమైనా పనులు జరిగాయా, లేదంటే గతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ హయాంలో అభివృద్ధి జరిగిందా? ఇక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఈసారి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు అంటే బీజేపీకే వస్తుంది మళ్ళీ. ఎందుకు మేడం? ఎందుకు? మంచి డెవలపింగ్ చేస్తారు కాబట్టి. ఇక్కడ కిషన్ రెడ్డి మీకు అందరికీ అందుబాటులో ఉంటారా? ఇక్కడ గలీలో కానీ లేదంటే ఎప్పుడైనా రావడం కానీ ఇక్కడ సమస్యలు కానీ, సో ఎట్లా ఉంటుంది కిషన్ రెడ్డి గారి పర్యటనలు కానీ? నాకైతే అంతగా తెలియదు కానీ పర్వాలేదు, అవుతాయి అవుతున్నాయి. ఇక్కడ ఏమనుకుంటున్నారు? మీ షాప్కు చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అంటే ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరికి వేద్దామని అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి, మంచిగా అవుతుంది కాబట్టి ఇదే వస్తుందని నమ్మకం అందరికి. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు సురేష్. ఉండే చిలుకూరు విలేజ్లో ఉంటాను నేను. ప్రజెంట్ అయితే మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినాము. మా బొమ్మది మ్యారేజ్ ఉంది కాబట్టి వచ్చేసాము. సో బిజినెస్ మాది వచ్చేసి ఇక్కడే ఉంటాము, బిజినెస్ చేస్తున్నా. సికింద్రాబాద్ లాంటిగా ఉండి లేనట్టుగా అట్లనే ఉన్నది. ఏమున్నది అంటే ఏం చెప్తాం, మేమైతే గిన్నెనే అనుకుంటున్నాము, మన కిషన్ రెడ్డినే అనుకుంటున్నా నేనైతే. ఇక దాన్ని బట్టి చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఏం లెక్క అనేది, దాన్ని బట్టి కూడా చూద్దాం. అంటే వేరే పార్టీ అభ్యర్థులు గెలవరా? ఎట్లా కిషన్ రెడ్డికి బలమా ఎట్లా అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే బలం అంటే ఆయన మా నడుస్తుంది, మంచిగా చేసిండు, బజరంగ్ బలి అనేసి అని మంచిగా ఉన్నది. సో దానికి మంచిగా ఉందన్నమాట. ఇది అభివృద్ధి పనులు కూడా కిషన్ రెడ్డి హయాంలో జరిగాయి కాబట్టి చేసిండు, ఆయన్నే వస్తాడని అనుకుంటున్నాను. మీ పేరు? నా పేరు బీరాపన్న. మీరు ఉండదు ఇక్కడేనా? ఇక్కడనా, నేను నారాయణఖేడ్ నుంచి వచ్చిన. ఇక్కడ సెటిల్ అయ్యారా? ఇక్కడ సెటిల్ అయ్యింది, బతకనికి వచ్చినామన్న. బతకనికి వచ్చినాం, ఇక్కడ ఓటు వేస్తున్నాము, ఏదో నడుస్తున్నాం, మనకు నచ్చిన మనిషికి వేస్తున్నాం. ఆపోదిగా ఏది వేస్తున్నాం, కిషన్ రెడ్డి తిరుగుతున్నాడు నడుస్తుంది. ఏ పార్టీ వచ్చినా గింతే మా బతుకులు అయితే తెల్లారాయి. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా అదే మాది దుబ్బుడు బండి అది తప్పది. ఇదే అరటిపళ్ళ బండి, మా జీవితాలకి ఇవే. అంతేనా? ఎవరు వచ్చి మాకు ఆదుకుంటూ లేడు. ఏదో భవిష్యత్తు కోసానికి నడుస్తున్నాం, ఏదో మంచి మనిషి వస్తున్నాడు కిషన్ రెడ్డి అనుకుంటున్నాం అంతే. అంటే అభివృద్ధి పనులు జరగలేదా కిషన్ రెడ్డి హయాంలో? అన్ని లీడరే. మా గరీబ్ గారిని బతుకులు గింతే, ఎప్పటికి తెల్లారిపోయేది ఇవే ఉన్నాయి. ఇంకేం తెల్లారితే మా బతుకులు గింతే. ఉన్నాడు తిండిపోతాడు, ఓడో కిషన్ రెడ్డి వచ్చినా కూడా ఆయన కింద లీడరే తిండిపోతాడు. కానీ మాకేం మిలిగేది ఏం లేదా? వచ్చినా చేసినా గదే బతుకులు. మా 4 పైల పడి దొబ్బాలే, బతకాలి, దానికి మించింది ఏం లేదు. కిషన్ రెడ్డి వస్తాడు, రేపు పద్మారావు వస్తాడు, దాని మించి ఓలో జానారెడ్డి ఓలో అలా వచ్చినా కూడా గవే బతుకులు మాకు ఇవే. దొబ్బడదే తప్పదు మాకు. ఎవరు వచ్చినా కూడా మన బతుకులు మారాయి ఖచ్చితంగా. కానీ ఎవరికో ఒకరికి ఓటేయాలి కాబట్టి కిషన్ రెడ్డికి వేస్తా అంటారు. చేస్తున్నాం. రైట్. ఏదో పార్టీ ప్రేమతో ఉంటూ దానికి మనం ఒక హిందుస్థాన్లో పుట్టినాం, దానికి పార్టీ గురించి ఏదో పార్టీ అంటే అభిమానం ఖచ్చితంగా కిషన్ రెడ్డి చేస్తారు. ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, సో మీరు ఎట్లా అనుకుంటారు సికింద్రాబాద్లో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నారు? बीजेपी। ఎందుకన్నా రీజన్? अच्छा काम कर रहा है इसीलिए मैं सपोर्ट कर रहा हूँ। ఈసారి మీరు ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ షాప్ ఉంది, ఇక్కడ మీ దగ్గర చాలా మంది కూడా వస్తూ ఉంటారు. సో అంటే జనాలు ఏమనుకుంటా ఉన్నారు, ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటా ఉన్నారు? పబ్లిక్ టాక్ ఎట్లా ఉంది ఇక్కడ? बीजेपी ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలుస్తారంటారు. अच्छा काम कर रहा है इसलिए मैं बीजेपी को सपोर्ट कर रहा हूँ। सब जगह में काम अच्छा कर रहा है, इसलिए बीजेपी को सपोर्ट कर रहा हूँ।